స్తోత్రములు నాయన. మనందరికీ తండ్రియు ఆయన యొక్క రక్షకుడైన కుమారుడైన క్రీస్తు నామమున, అలాగనే మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి మీ అందరికీ ఉదయకాలం ఆదివారం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచున్నానండి. నిన్ను ప్రకటన చేయ నిఖిలాలోకములను పన్నుగా చేసిన వలుడ నీవే. ఉన్నాలోకంబుల నుడుగాక కరుణా సంపన్నతతో నీలు ప్రభుడా నీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు ఉన్న సర్వజ్ఞుండావు నీవే. ఏమి శక్యముగాక ఉన్న లక్షణమూల సన్నుతించుటకు నే జాలుదునా. అన్ని కాలంబులనున్నాయి యెహోవాని ఎన్నాదరంబాయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. ఎంతమంది అండి మరి మన ఈ లోకంలో మనకిచ్చిన కన్నతండ్రులను బట్టి మనం ఎంతగానో ఉప్పొంగుతూ ఉంటాం, అలాగే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. మనతో ఉంటే మరి ఆయన యొక్క ప్రేమలో ఎప్పుడు కూడా మరి తలదాల్చుకోవాలని, తల వాల్చాలని, అలాగనే మరి ఎన్నోసార్లు మరి ఆలంబనం చేసుకొంచు మరి ఆ తండ్రులను బట్టి ఎంతగా మనం మరి సంతోషిస్తూ ఉంటామండి. మన పరలోకపు తండ్రి మరి ఆయన యొక్క ప్రేమ, ఆయన కరుణ సంపన్నత అనేది మనము మరి ప్రస్తుతించటానికి కూడా మనం అర్హులమా అని చెప్పేసి మరి మనము ఎంతగానో ఆ తండ్రి ప్రేమ మనకు ఎలాగ అసలు పరిచయం అయింది, ఎలాగ ఆయన కుమారుడైన క్రీస్తునామం మనకు తెలిసింది, అసలు అది ఎంతటి ఉన్నతమైంది, అసలు దానికి మనం అర్హులమా అని చెప్పి మరి ఎంతమంది అనుకుంటున్నారో. నేనైతే మరి ఎప్పుడు కూడా దేవా నన్ను ఎలా ఎంచుకున్నావు నాయన అని చెప్పేసి మరి ఎప్పుడు కూడా ఆశ్చర్యపడుతూ ఉంటాను. మరి 44 సంవత్సరములు తెలియకుండా దాచివేసి ఆ తర్వాతకి మరి నా తండ్రి చనిపోయిన దుఃఖంలో మరి 2009 నుంచి ఆ 12 వరకు ఉన్న దుఃఖ భారము, అది నేను అనుభవించిన ఆ బాధ, ఆ యొక్క మరి ఆవేదన, అది మరి నాకు తెలుసండి, నా కన్నీటికి తెలుసు. ఎందుకంటే నా ప్రియమైన కన్న తండ్రిని నేను కోల్పోయి మరి గుండెపోటుతోటి మరణించారు అని తెలిస్తే అసలు మంచం మీద నుంచి దబ్బును పడిపోయి అసలు మరలా ఆయనను చూడటానికి ఇలా వెళ్ళగలనా లేదా ఈ మధ్యలోనే చనిపోతానేమో అన్నంత అనుకున్నానండి. కానీ మరి ఆయన ప్రేమ మరలా నన్ను అలాగ ఉంచిపట్టింది. అలాగ మన కన్న తండ్రిని మనము మరిచిపోలేము. మరి అటువంటి అంటే ఆ ప్రేమలన్నీ, అంటే ఆ తండ్రి ప్రేమలన్నిటినీ కూడా మనకు ఇదిగో నేను ఇచ్చాను అని చెప్పేసి పరిచయము మనకు ఆయన కుమారుడి ద్వారా చేసుకొని, కుమారుడు తండ్రిని మనకు ఎరిగించిన వాడు. అవును, తండ్రి ఎవరు ఆ కుమారుడు చెప్పందే మనకు తెలియదంటండి. అలాగనే ఆ తండ్రి తన కుమారుడు ఎవరో మనకి చెప్పందే ఆ కుమారుడు ఎవరో మనకు తెలియదంట. ఎంతగానో చెప్పుకోవాలని ఆశపడుతూ ఉంటాం కదా. అమ్మకు ఫోన్ చేస్తూ ఉంటాను, అత్తయ్యలకు ఫోన్ చేస్తూ ఉంటాను, వారి బిడ్డలకి చేస్తూ ఉంటాను, బంధువులకి చేస్తూ ఉంటాను, ఇంకా మరి స్నేహితులకు కానీ ఎవరికన్నా చేస్తే వాళ్ళు మరల కూడా ఏమన్నా చెప్తానేమో అని చెప్పేసి ఫోన్లు కూడా చేయటం మానేశారనమాట. ఎందుకంటే ఇంక ఈ నోట్లోంచి వచ్చేది అదే అనమాట. ఏంటంటే ఇదిగో ఈయనే తండ్రి, ఇదిగో
ఇదిగో ఈయనే రక్షకుడు, ఇదిగో ఈయనే ప్రభువు, ఇదిగో ఈయనే మనల్ని కాపాడింది, ఇదిగో ఈయన కృపనే మనల్ని కాచుచూ ఉన్నది అని చెప్పేసి ఎప్పుడు అన్నది తప్ప ఇంకొక లోకము లేకుండా అయిపోయింది. అవునా? కాబట్టి మరి పరలోకపు తండ్రి అండి మనందరినీ కూడా మరి బన్నుగా ప్రస్తుతించటం అంటే ఎట్లా ప్రస్తుతించాలి, ఎంచటం ఎలా నాయన? ఈ లోకంలో తండ్రులకు ఏదైనా మనము లోపముగా ఏదైనా వచ్చు కానీ మరి మన పరలోకపు తండ్రి ఏదన్నా మనం అసలు ఎంచటానికే మనం అర్హులం లేని వాళ్ళము. అసలు లోపం అనేది ఇంకా మనం ఎంచటానికి మన జ్ఞానం ఎంతటి అనేది మనకు మరి విశ్లేషణగా ఎప్పుడు కూడా దేవుడు మరి మనతోటి ఉంటూ నివసిస్తూ ఇదిగో నా కరుణ సంపన్నతే, ఇదిగో నిఖిల లోకములను అన్నిటినీ నేనే నా బలముతోటి నా సంపన్నతతోటి మరి నేను మరి ఏర్పరచుకున్నాను అని చెప్పుచు మరి ఎన్న శక్యము కానీ ఆయన ప్రేమ ఆయన లక్షణములను సన్నుతించటానికి మనం ఎంత వరము. మరి క్రొత్తగా మరి 2012లో ప్రభువుని తెలుసుకున్న తర్వాత మరి నేను క్రీస్తు గీతములను గురించి వెతుకుతూ ఉంటే ఆంధ్ర క్రైస్తవ మరి PDF అని అది దొరికిందనమాట. దొరికితే అసలు ఆ UTCF.VA.org అని ఇంకా దానిలో నేను వెళ్ళి చూస్తే మరి వందల కొలది గీతాలు ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా మళ్ళీ యూట్యూబ్లో మరి అవి అప్లోడ్ ఉంటే వాటిని ఎలా పలకాలి, ఎలా పాడాలి, ఎందుకంటే సన్నుతించటము ఆ దేవుణ్ణి సన్నుతించుకోవటానికి అంతవరకు ఎరగని ఆ నామం మనకు ఎరిగింపబడిన ఆ నామమును ఎలా ప్రస్తుతించాలి అని చెప్పేసి ఎంత ఆత్రం ఉంటుందండి మనలో. అంటే అప్పటి వరకు ఈ హృదయము ఈ లోకములో ఒక మాయలో ఉండబడి ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత ఈ హృదయము ఇంకా ఆయన కోసం, ఈ ప్రాణము ఆయన కోసము సమయములు అన్నీ కూడా ఈ ఉన్న ప్రతి సమయం కూడా ఏ పని చేస్తున్నా కూడా ఆయననే సన్నుతించుకుంటూ ఉంటాం. అవునా అండి? కాబట్టి మరి ఎంతమంది మరి ఆయనను ఆరాధిస్తూ ఎంతగా మరి ఆయన ప్రేమను చవి చూస్తూ మనము ఇచ్చిన ఈ ప్రేమ, ఇచ్చిన ఈ నామము, ఇచ్చిన ఈ రక్షణ, ఇచ్చిన ఈ యొక్క క్షమ ఇతరులకు చెప్పటానికి అయ్యా మరి మమ్మల్ని సాక్ష్యంగా ఎంచుకున్నావు. త్వరగా ఇతరులకు చెప్పగలిగితే బాగుండు. అమ్మా ఈయనే దేవుడు అంటూ ఉంటే తెలియదు, అక్క ఇదిగో అని చెబుతూ ఉంటే ఎరుగురు ఆయన కూడా ఒక్కడే కదా అన్నట్టు అంతకుముందు నేను చెప్పిన రీతిగానే చెబుతూ ఉంటే ఏ రీతిగా నిన్ను చెప్పాలయ్యా అని చెప్పి ఎంతమంది మరి మనం ఆశపడుతూ ఉన్నామండి. ఎన్ని రకములుగా చెప్పినా కూడా ఆ తండ్రి తన యందు మర్మముగా ఉంచిన క్రీస్తుని ఆ ఐశ్వర్యముని ఇతరులకు తెలియపరచందే మనం ఏ ప్రయాస కూడా పడినా కూడా వృధానే అనేది తెలిసినా కూడా మన ప్రాణం ఊరుకోదు కదండి. అవునా? మరి ఆయనను ప్రకటన చేయటానికి నిఖిల లోకములను ఏర్పరచుకున్న తండ్రి మరి ఆయనను స్తుతించుకోవటానికి మనల్ని ఆయనతో సమానముగా ఎంచుకున్న తండ్రిని బట్టి మరి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి పుట్టింపాని వంచు, పోషింపాని వంచు, కిట్టింపాని వంచు, కీర్తింతును. వట్టి పనికి మాలినట్టి మానవులాచే పట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిచేర్చనాకిచ్చి పట్టై నిలచియుండు ప్రభుడవంచు. గట్టాడ చేగాడ ముట్టుదను కానా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబుల నున్నాయే హోవాని ఎన్నాదరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి.
139వ కీర్తన అండి. ఎన్నిసార్లు చదువుతున్నా గూడా, నా అంతరేంద్రియములను నువ్వు కలుగ చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను ఏర్పరిచిన వాడవు, నిర్మించిన వాడవు నువ్వే నా దేవా. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును కలుగుచున్నవి నాకు పుట్టుచున్నవి. మరి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు నాయనా. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఎప్పుడండి? ఆ కుమారుడైన క్రీస్తును మనకు తెలిసిన తర్వాతనే అసలు ఈ లోకం అనేది ఇంత అద్భుతమైనదా అంటే, ఆయన నిఖిల లోకములు అంటే ఆ లోకములు ఎలా సృష్టించారు, ఎంత ఆశ్చర్యకరముగా అనేది పడిన తర్వాత అసలు ఎంతటి ఆయన యొక్క ఆయనని ఎలా సన్నుతించాలి, ఆయన యొక్క ఆ ఆశ్చర్య కార్యములు అంటే ఆయన సృష్టించిన సృష్టి రీతిని ఏ విధముగా వర్ణించాలి అనేది ఎంతటి ఆ భయము అనేది కలుగు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సృష్టిని సృష్టించుకున్న ఆ సృష్టికర్త అయిన ఆయన నామాన్ని, ఆ క్రీస్తును మనం ఎరిగామా అంటే మనకు తెలిసిందా అనేది ఎంత భాగ్యం అండి. దాన్ని ఎంతమంది భాగ్యంగా ఎంచుకుంటున్నారండి. మరి చూడండి, నేను రహస్యమందు పుట్టినాడు కూడా భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. పుట్టింప నీవంచు, పోషింప నీవనుచు, గిట్టింప నీవంచు కీర్తింతును. అంటే పుట్టించటం నీ వలనే, మరి పోషించటం నీ వలనే, మరి గిట్టింపు అంటే చనిపోవటం కూడా నీ వలనే. అన్ని కాలములు అని అంటే ఆ పుట్టుక దగ్గర నుంచి మనం మరలా గిట్టటం వరకు కూడా ఎరిగిన తండ్రి అండి. అంటే ఈ సమయంలో ఈ ఎరిగిన తండ్రి మనకు మరి మనల్ని ఎలా పోషిస్తున్నారు అని అది చూచుకోవటానికి, అంతకు ముందు అయితే ఇదిగో ఈ ఉద్యోగం లేకపోతే ఎలా, లేకపోతే అయ్యో అందులో బియ్యం లేకపోతే ఎట్లా, లేకపోతే ఇవి లేకపోతే సరుకులు లేకపోతే ఎట్లా, లేకపోతే బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోతే ఎట్లా, లేకపోతే ఎలా 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 అని చెప్పేసి మరి మనం ఎప్పుడు కూడా తడబడుతూ ఉంటాం. కానీ దేవుడి కృప యందు అసలు భయమేముందండి? అసలు భయము అనేది పోయి కృప మీదకి మనము ఆధారపడటము ఎలా అనేది కదా మనకు ఆయన నడిపింపు, మనల్ని నేర్పించేది. ఈ మొత్తము బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు భయపడకుము నీకు నేను తోడై ఉన్నాను అని ఎన్నోసార్లు వాక్యమును మనం చదువుకోవటం. ఎందుకంటే ఎన్నిసార్లు ఈ లోకంలో మనకు ఆ భయం అనేది వస్తూ ఉంటుంది. ప్రతి నిమిషము కూడా భయము అంటే ఏంటంటే, ఈ లోకములోని ఇది లేకపోతే, ఈ లోకములోని ఈ స్థితి అనేది తొలగిపోతే, ఈ లోకములో అనేది నా దగ్గర ఉన్నవాళ్ళు లేకపోతే ఈ పరిస్థితులు అదేమన్నా ఇలా తలక్రిందులు అయితే, లేకపోతే ఎలా అనే దాంట్లోనే మనం అందరం కాన్సన్ట్రేషన్, మన ఆలోచనలు కూడా నిర్మితమై ఉంటాయి. అవునా? మనం పుట్టటం దగ్గర నుంచి కూడా మరల కూడా మనం పెరగటము, ఆ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మరల కూడా ఏ విధముగా మనం పెరుగుతామంటే, ఆ తల్లి నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ఆలోచనలన్నిటిలో కూడా మనము అవే ఆలోచనలో పెరుగుతాము. కానీ మరల కూడా క్రీస్తు అనే ఆయన మనకి ఎప్పుడైతే మరల కూడా ఇంకొకసారి నూతనమైన ప్రాణమును మనకి ఇస్తారో, ఆత్మ ద్వారా దయచేస్తారో, అప్పుడు మరల కూడా వెలిగింపబడి అంతకు ముందు ఉన్న ప్రతి ఆలోచనను ఇప్పుడు ఈ క్రీస్తునందున్న కృపతోటి బేరీజు అంటే ఎట్లా అంటే, ఈ కృప ఉండగా నాకు అది అవసరం ఏముంది, ఈ కృప ఉంటే చాలును కదా, నీ కృప మేలు కదయ్యా, నీ కృప జీవము కంటే ఉత్తమం కదయ్యా అన్న దానిలోనికి నడవటమే కదండి. ఆ నడిపింపులోనే కదా. ఇంక దేంట్లో అన్న మనం ఈ లోకంలో ఇదిగో అది చాలు, ఇదిగో అది ఉంటే చాలు, ఇదిగో నాకు అది లేకపోతే నేను బ్రతకలేను, లేకపోతే ఉండలేను, అది అవసరము కదా, అది నాకు జీవితాన్ని ఇస్తుంది కదా, జీవాన్ని నిలుపుతుంది కదా అని అనుకున్నామంటే వ్యర్థము అనేది అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే దాంట్లో కూడా మరల కూడా ఆయన ఏమన్నా తగ్గిస్తున్నామా, ఆయన ఏమన్నా ఆ కృపనేమన్నా మనం నిర్లక్ష్యం చేస్తున్నామా, దాన్ని ఏమన్నా నిరర్థకంగా ఏమన్నా అనుకుంటున్నామా, ఈ దుస్తులను బట్టి, ఈ ఉద్యోగాలను బట్టి,
మన పరుగు అంతా కూడా అయ్యో అదేమవుతుంది, అయ్యో ఇదేమవుతుంది అన్న దృష్టిలోనికి ఏమన్నా వెళ్తూ మరలా ఆ సమయాన్ని ఏమన్నా మరల కూడా అంతకు ముందులాగా దేనికన్నా వెచ్చిస్తున్నానా అని చెప్పి మరి ఎంతగా మనం ప్రాకులాడుతూ ఉంటామండి. అవునా కదా? అసలు ఆ స్తుతించిన పాటలను బట్టి, ఆ రాసిన ఆ లిరిక్స్ రచనలను బట్టి, ఆ వాయించిన వాద్యకారులను బట్టి, వారందరూ కూడా ఇచ్చిన స్ఫూర్తిని బట్టి, వారు పంచిన వాక్యమును బట్టి, వారు పంచిన ఆ సాక్ష్యములను బట్టి, వారి జీవితంలో ఆ కృప ఏ విధంగా తోడై ఉంది, వారి ఎడల ఆయన ఏ విధముగా మరి ఆ క్షమను చూపించారు, ఏ విధమైన ఆ స్థితిలో నుంచి ఒక స్థితిలోనికి మరల కూడా ఆ కృపనందుకు నడిపించారు తెలుసుకున్నాక ఇంకా కూడా మనము మరల కూడా అది వినటము మరిచిపోయి మరల కూడా ఇదిగో ఇది లేకపోతే నేను మనగలనా అని ప్రశ్న కనుక మనకు వస్తే అది మరి నిరర్థకమేనండి. అవునా? ఎందుకంటే దేవుడి కృపలో ఆయన బయలుపరిచిన ఆశ్చర్య కార్యములు, ఆయన మనల్ని ఏర్పరిచిన విధానము అవన్నీ చూచుకుంటే అసలు ఈ ఎముకలు ఎలా ఏర్పడ్డాయి, ఈ గుండె అనేది ఎలా కొట్టుకుంటుంది, అది ఏ విధముగా అందరికీ ఒకే రీతిన అందరి యందు ఒకే రీతిగా ఏర్పడింది. అందరికీ అవే దృష్టి, ఈ చూడటానికి కన్నులు, మాట్లాడటానికి నోరు, మరి శ్వాస పీల్చుకోవటానికి ముక్కు, చెవులు వినటానికి చెవులు, మరి అవయవములన్నీ కూడా ఒకే రీతిన ఒకే విధముగా ఏర్పడితే మన ఆలోచనలను ఒకే రీతిగా ఎప్పుడు అయ్యా సంధానం చేస్తావయ్యా, అనుసంధానం చేస్తావు తండ్రి, మా ఆలోచనలన్నీ నా ప్రేమలోనికి ఎప్పుడు అనుసంధానం చేస్తావయ్యా. ఎవరైనా అక్కడ మరి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆ కిచెన్లో ఈరోజు ఉదయం కూడా నేను వెళ్ళి అక్కడ వింటూ ఉండి అందులో నేనే విధముగా అనుసంధానం అవుతాను, వారు చెప్పుకుంటూ ఉంటే ఏ విధముగా నేను కూడా అందులో దేవుడు తప్ప ఎవ్వరు మాకు తోడు లేరు, ఆ పరిస్థితులు ఆ వ్యక్తి చీత్కరించుకున్న, ఇంకెవరో వదిలివేసిన, ఆ భర్త నెట్టివేసిన, ఇంకొక తల్లి బయటికి నెట్టివేసిన, తండ్రి విడిచివేసిన, ఆ బంధువులు అసలు పలకరించకపోయినా, ఆ స్నేహితులు అసలు ఎప్పుడో మరిచిపోయినా కూడా మరి ఈ తండ్రే ఈ దేవుడు ఉంటే చాలు అని అక్కడ మాట్లాడుకునే ఆ ముగ్గురు మాటల్లో కూడా నేను ఎంత లీనమంటే, దేవా నువ్వు లేకపోతే లేము కదయ్యా, నీ కృప అనేది మాకు తెలిసిందయ్యా, మమ్మల్ని నాయన ప్రభా అనుసంధానపరచు నాయన, ఆ ప్రేమలోనికి ఒక అవయముల్లో ఉన్న ఆ నీతి, ఆ రక్తంలో ఉన్న నీతి, ఆ గుండెలో కొట్టుకోవటంలో కూడా 72 సార్లు అంటే ఇంకోళ్ళకి ఏమన్నా 64 సార్లు, ఇంకొకరికి ఏమన్నా 55 సార్లు, లేకపోతే ఆయన ప్రేమించలేదని, ఇంకొకరికి ఏమన్నా తక్కువ, ఇంకొకరికి ఏమన్నా ఎక్కువగా ఇవ్వకుండా అందరినీ సమానముగా ప్రేమించిన ఆ తండ్రి ప్రేమను వర్ణించుకోవటానికి మాత్రమే మనం ఏర్పడ్డాము. ఆయన కృపను, ఆయన క్షమను, ఆయన నీతిని, ఆయన యొక్క మరల పిలిచిన తరువాత ఇంకెవరమన్నా కూడా ఆ పాతకాలపు జ్ఞాపకాల్లో ఏమన్నా బ్రతుకుదామా, ఇంకేమన్నా వాటిల్లో నివసిస్తానికి ఆశపడుతున్నామా, ఆయన కృపను మర్చిపోయేవి ఏవి నా కన్నుల ముందు ఉంచొద్దయ్యా, నాకు అసలు అవి జ్ఞాపకం చెయ్యబాకయ్యా, మునుపటి వాటిని జ్ఞాపకం చెయ్యబాకు తండ్రి, అన్నిటిని కూడా నూతనపరచు నాయన, నూతన ఆత్మను, నూతనమైన మరి ఆలోచనలను పుట్టించు నాయన అని చెప్పి మనము ప్రభుని వేడుకొనుచు ఆ కృపను మనం ఎప్పుడు కూడా అండి మనస్సులో భద్రముగా దాచిపెట్టుకొనుచు, ఇంకా వేటిల్లో అన్నా నేను ఎందుకు చెబుతున్నానంటే, వేటిల్లో కన్నా ఆ దృష్టి పెట్టటము, అది అంటే పోషించుకోవటానికి మేము ఏం ఉంచుకోవద్దా అని నేను అనటం లేదు, కానీ వాటి మీద దృష్టిని మళ్ళించామంటే అవి మనల్ని మరలగొడు గుంజి వేస్తాయేమో అని ఒక్కసారి భయపడండి. ఎందుకంటే వీటి వలననే అని మనము అనుకున్నామంటే ఆయనను తగ్గించిన వారం అవుతాము అని మాత్రమే నేను చెబుతున్నానండి. ఎందుకంటే మనం పెట్టే ఆ ప్రాముఖ్యత అంటే మన ఆలోచనలలో ఇది లేకపోతే నేను ఉండలేను అని అనుకుంటే ఆయన కృపను తగ్గించిన వాళ్ళమే అవుతాం. కాబట్టి మరి ఆయన యొక్క మరి ఎలా వర్ణించాలి దేవా, ప్రతిసారి కూడా ఎవరి ముందుకన్నా వస్తూ నేను ప్రస్తుతించటానికి అయ్యా, మరి నీవు తప్ప ఇంకెవరు లేరు అని చెప్పే అంత గొప్పగానే ప్రతిసారి కూడా
ఉమ్, ఆ వాక్యమును అలా మలుచు నాయన ప్రభా అని చెప్పి నేను కోరుకుంటానండి. అలాగే మనం అందరం కూడా ఎంతో ఉన్నతమైన ఆ దేవుణ్ణి పోలున్నాం కాబట్టి మరి దేవుని కృపాశక్తిని బట్టి తప్ప ఇక మనము ఏదైనా ఇది నా ప్రార్థన, ఇది నా శక్తి, ఇది నా ఇంకేదన్నానా, ఇది నా కార్యముల అని అనుకోకుండా దేవుడు మరి మనందరినీ కూడా ఆ, మరి ఎంతగానో మరి ఉన్నతంగా దీవించి వాడుకోవాలని మనందరిలో కూడా ఇతరులు గమనించాల్సింది ఆ క్రీస్తు ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ ఆ తండ్రిని జ్ఞాపకం చేయాలి, ఆయన క్షమను జ్ఞాపకం చేయాలి. ఆ కృప మన యందు ఉంది, అయ్యో నాకు ఈ కృప లేదా, ఇంకా లేదా అన్నట్టుగా ఇతరులు అనుకున్నప్పుడు వారు కూడా తరచి చూస్తారేమో అని ఆశపడుతున్నానండి. మరి అందరినీ కూడా మిక్కిలిగా ప్రేమించటానికి మరి ఏకాత్మను అందరికీ దయచేయమని, అలాగే మరి నాకు కూడా ప్రభువా ఇంకా ఏదన్నా లోపం ఉంటే కూడా దాన్ని సరిదిద్దయ్యా, సరిదిద్దు తండ్రి. నా తండ్రిని మరపించావు, మరి నాకున్నది నీవు ఒక్కడివే నాయన, నీవు తప్ప ఎవ్వరు కూడా వారు పరిమితమే నాయన, నీవు తప్ప నాకెవ్వరు ప్రాముఖ్యం లేరు, నీవు ఇచ్చినది తప్ప నాకేది కూడా తండ్రి ప్రభు విలువ లేదు నాయన, నీవు ఉంచిన ఈ సమయము తప్ప ఇంకేది నేను ఆశించట్లేదు నాయన, నిన్నును తప్ప నీ సాక్ష్యముగా తప్ప ఇంకేది కూడా నేను ఐశ్వర్యంగా భావించటం లేదు నాయన అని నేను అనుకొనుచు. మరి అలాగనే మనందరినీ కూడా ప్రభు దీవించాలని, మనందరినీ కూడా ఆయన మరి తన మేలులతోటి నింపి మనందరికీ కూడా మరి తన కుమారుడైన క్రీస్తుని తెలుపుకోవటానికి మరి ఒక సమయం అనేది ఉంచుంచారు అనేది మరి భావిస్తూ ఆ సమయాన్ని మాకు త్వరగా తీసుకురయ్యా అని చెప్పి కోరుకొంచు. మరి ప్రభు నామన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకొంచున్నానండి. కారుణ్య నిధిని